హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన సినిమాల్లో పడయప్ప ఒకటి. ఈ చిత్రాన్ని నరసింహ పేరుతో తెలుగులో డబ్ చేయగా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇందులో రజనీకాంత్ సరసన సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. టాప్ హీరోయిన్ గా కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది రమ్యకృష్ణ. తాజాగా ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ కేఎస్ రవికుమార్. సినిమాను రూపొందించడమే కాకుండా తమిళంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడుగాను తనదైన ముద్ర వేశారు ఆయన. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సింబు, మాధవన్ మరియు సూర్య నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కేఎస్ రవికుమార్ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రను ఓ వ్యక్తిని చూసి సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. రవికుమార్ డైరెక్షన్ లో నటుడు రజనీకాంత్ నటించిన ఈ చిత్రం 1999లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర కంటే నీలాంబరి పాత్ర మరింత హైలైట్ అయింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ నీలాంబరి పాత్రను మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితను ప్రేరణగా తీసుకొని రాశానని, ఆ సినిమాపై అప్పట్లో ఆమె స్పందిస్తారని నేను ఊహించానని ఆయన అన్నారు. కానీ దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా ఇంటర్వ్యూలో తాను ఏమీ అనలేదని చెప్పాడు.